హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చామంతి ఫుడ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎండుమిరపకాయల పప్పు ఎలా చేయాలనో చూద్దాం రండి. ముందుగా ఒక కప్ కందిపప్పుని మీరు తీసుకోండి. సో ప్యాన్ హీట్ అయ్యాక ఆ కందిపప్పుని ఆ ప్యాన్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత పప్పుని బాగా కలుపుతూ వేయించండి. సో ఇలా కలుపుతూ వేయించడం వల్ల పప్పు అనేది మాడిపోదు. దాని తర్వాత ఒక కప్ పెసరపప్పు తీసుకోండి. దీన్ని కూడా ప్యాన్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుతూ వేయించుకోండి. వేయించుకున్న కందిపప్పు పెసరపప్పుని ఒక ప్లేట్లో వేసుకోండి. దాంట్లో నీళ్లు పోసి పక్కన పెట్టేయండి. దాని తర్వాత కుక్కర్లో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మన ధనియాలు వేసేయండి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిలో తెల్లగడ్డలు వేయండి. ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కూడా వేసేయండి. దాని తర్వాత మన కరివేపాకు ఉంది కదండి, దీన్ని మనం కొమ్మలతో సహా వేసేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. దాని తర్వాత ఇంగువ కూడా మనం వేసేద్దాం. ఈ ఇంగువ వేయడం వల్ల రుచి అనేది వస్తుంది. వేసి బాగా కలిపేసిన తర్వాత దీంట్లోనే మనం పసుపు కూడా యాడ్ చేసేస్తాం. సో పసుపు కూడా వేసి బాగా కలిపేద్దాం. దాని తర్వాత రోట్లో ఎండుమిరపకాయలు వేద్దాం. వేసి బాగా దంచుకుందాం. బాగా దంచిన తర్వాత ఎండుమిరపకాయలు అనేది ఇలా పొడిలాగా తయారవుతుంది. సో ఈ పొడిని మనము ఒక సాసర్లోకి తీసుకుందాం. సో ఇవే అన్నమాట మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు మన రెసిపీకి. సో దీన్ని ముందుగానే మనం కుక్కర్లో చేసిన పోపులో వేసేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపిన తర్వాత ఆ నూనెలో ఆ ఎండుమిరపకాయల్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత సో అది ఇలా తయారవుతుంది. సో ఈ పోపులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మన టమాటో ముక్కల్ని కూడా వేసేద్దాం. వేసేసిన టమాటో ముక్కల్ని బాగా కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత మన చింతపండుని కూడా వేసేద్దాం. నానబెట్టింది కాదండి, అలానే వేసేద్దాం. దాని తర్వాత మనం ముందుగానే నానబెట్టి క్లీన్ చేసిన మన పప్పు ఉంది కదండి, దాన్ని కూడా వేసేయాలన్నమాట మన పోపులోకి. సో మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా, మనం పోపు అనేది ముందుగానే పెట్టాం ఈ పప్పులోకి. సో మళ్ళీ మనం పోపు పెట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత దీంట్లో నీళ్ళు వేసేసుకొని దాని తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసుకొని విజిల్కి వదిలేద్దాం. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు అనేది ఇలా తయారైపోతుంది అన్నమాట. సో దీంట్లో మళ్ళీ మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రుచికి సరిపడినంత మనం ఉప్పు వేసుకుంటాం. ఇక్కడ మేము కల్లుప్పు వేసాము, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత పప్పు గుత్తితో బాగా మెదపనీయండి. సో ఇలా బాగా మెదపడం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. సాల్ట్ అనేది బాగా మెల్ట్ అయిపోయి పప్పుకి బాగా పట్టి మంచి రుచి వస్తుంది. సో ఇలా బాగా మెదిపిన తర్వాత మన పప్పు అనేది ఇలా తయారవుతుంది. దీన్ని కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అందరికీ బాయ్.